అందరికీ నమస్కారం. భక్తి టీవీ ఇండియన్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి, ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వేమన శతకంలోని ఒక పద్యాన్ని, అందులోని తాత్పర్యం, భావాన్ని కూడా నేను వినిపించడం మీకు అందిస్తూ ఉన్నాను. బలవంతుడు నాకేమని బలవురతో నిగ్రహించి బలకుటమేలా బలవంతమైన సర్పం చలిసీమల చేతజిక్కి చావెద సుమతి. బలవంతమైన సర్పం, బలవంతుడు నాకేమని బలవురతో నిగ్రహించి పలుకుటమేల బలవంతమైన సర్పం చలిసీమల చేతజిక్కి సావెద సుమతి అని వేమన గారు చాలా చక్కటి సందేశాన్ని మన ప్రపంచానికి ఆయన తెలియజేశారు. ఇటువంటి ఎన్నో వేమన పద్యాలు మన ప్రపంచానికి, మానవాళిని కనువిప్పు తీసుకురావాలి, కనువిప్పు కలగాలి అని ఆయన ఎంతో శ్రమతో, ఓర్పుతో మనకి ఇటువంటి పద్యాలను అందించాడు. బలవంతుడు నాకేమని బలవురతో నిగ్రహించి. బలవంతుడు అంటే శక్తిమంతుడు, ధనవంతుడు, బుద్ధి కలవాడు. అంటే నాకు చాలా అట్లున్నాయి, ఇన్ని ఆస్తులున్నాయి, ఇన్ని ఆస్తులున్నాయి, కోట్లున్నాయి, నన్నెవరు మాట్లాడిచ్చేవాళ్ళు, నన్నెవరు ఇది చేసేవాళ్ళు, నాకెవరు తగేవాళ్ళు, వాడెంత వీడెంత అంటూ ఉంటారు. అలాంటి వారిని బలవంతుడు అంటారనమాట. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలకుటమేలా. నీకు డబ్బులుంది, బంగారుంది, కోట్ల ఆస్తులుంది, కానీ మనకి ఎంత ఉన్నా కూడా, ఎంత కలిగినా కూడా మనం అలాంటి గొప్ప గొప్ప పలుకులు పలకకూడదు. అవి మన చెడే ఇదవుతాయన్నమాట. ఒక సినీ కవి రాశాడు, ఎదిగిన కొద్దీ ఉదగమని. చూడండి ఎంత బాగుంది. అంటే మనము పెద్దవాళ్ళు అవుతూ ఉంటాము, ధనవంతులు అవుతూ ఉంటాము. అలాంటి టైంలో కూడా మనం ఒదిగి ఉండమని ఆయన సినీ కవి రాశారు. అలాంటి సూచనలు, అలాంటి వాక్యాలు మన ప్రజెంటు, మన యువత కానీ, మన ప్రపంచం కానీ పట్టించుకోదనమాట. ఎక్కువ చెడుకే అట్రాక్షన్ అవుతుంది. ఎక్కువ చెడుదారిలో నడవాలని ప్రపంచమంతా చెడువైపే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట. అంత డబ్బుంది, ఇంత డబ్బుంది, ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఎవరికైతే డబ్బులు, బంగారు దండిగా ఉన్నాయో వాళ్ళ వైపే మాట మాట్లాడతారు. వాడు తప్పు చేసిని కానీ వాళ్ళ వైపే మాట్లాడతారు. అలాంటి విషయాలు పట్టించుకోవద్దండి, అలాంటి గొప్పలకు పోవద్దండి అని ఇందులో సారాంశము. బలవంతుడు నాకేమని బలవురతో నిగ్రహించి పలకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి సావెద సుమతి. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి సావెద సుమతి అంటే, ఇప్పుడు ఒక పెద్ద సర్పం ఉంటుంది, పెద్ద పాము, పెద్ద పాము ఉంటుంది. ఆ పాము చిన్న చిన్న ఎలకల్ని, చిన్న చిన్న జంతువులన్నీ పట్టుకొని తిని మింగేస్తూ ఉంటుంది. అట్లా అంటారు నోరు తెరిచేసి. అటువంటి సర్పం కూడా ఎక్కడో ఒక చోట చిన్న గాయమయ్యి, లేకుంటే ఏదన్నా కంపలు గీల్చుకోనో, ఏదన్నా గాయమైతే గిన ఆ యొక్క సర్పము ఇంకా బతకదనమాట. ఎక్కడైనా గాయమయ్యి అది వెళ్ళి బొక్కల్లోనూ ఎక్కడైనా దూరుకుంటుంది, రక్తం వస్తుంది. వచ్చినప్పుడు ఆ చీమలు ఏం చేస్తాయంటే ఆ రక్తాన్ని పీల్స్తాయి. చీమ ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కానీ సర్పం ఎంత ఉంటుంది,
పెద్దగా ఉంటుంది. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావెద సుమతి. అంత పెద్ద సర్పం కూడా కాసింత చిన్న చీమతో తన ప్రాణాన్ని ఇది చేసుకుంటదనమాట. అదేవిధంగా పెద్ద ధనవంతుడు, పెద్ద భాగ్యవంతుడు, పెద్ద సావుకారి కూడా ఒక చిన్న ఆహ్, ఇది లేకుంటే ఇబ్బందవుతుంది. చిన్న వ్యక్తి లేకుంటే ఇబ్బందయితుంది. దండిగా ధనం ఉంటుంది, బంగారుంటాయి, కోట్ల కొలది డబ్బులుంటాయి. కానీ ఆయన దగ్గర మనసు సంతోషం ఉండదు. పేదవాడు హ్యాపీగా పనుకుంటాడు. పేదవాడు చాలా చక్కగా, ఆరోగ్యంగా, అందంగా ఉంటాడు. కానీ ఈ డబ్బులున్న వాళ్ళకి టైం ఉండదు. మనశ్శాంతి ఉండదు. ఆరోగ్యం ఉండదు. ఈ విధంగా ఉంటుందన్నమాట. గొప్పలకు పోకోకుండా, బడాయికి ఇది కాకుండా, బలవంతుడు నాకేమని బలవురతో నిగ్రహించి, ఇలాంటి గొప్పలు పోకుండా మనిషి ఎదుకే కొద్దీ ఒదిగి ఉండాలని ఇందులోని భావము చాలా చక్కగా వివరించారు ఆయన. ఇటువంటి పద్యాలు మరి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి వినదగునెవ్వరు చెప్పిన విననంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుషుడే పో నీతిపరుడు మహిళో సుమతి. వినదగునెవ్వరు చెప్పిన విననంతని వేగపడక, ఎవరైనా ఏదైనా చెప్పిన పట్లే వెంటనే మనం రియాక్షన్ కాకోకుండా, వెంటనే మనం దానిపైన ఇది చేయకోకుండా, విననంతనే వేగపడక వివరింపదగును. మనకి తెలుసుకోవాలా, మనం తెలుసుకోవాలా, అందులోని ఆయన చెప్పింది నిజమా కాదా లేదా అనేది మనం తెలుసుకోవాలా. కనికల్లు నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి. మనము అన్ని విషయాలు తెలుసుకొని అందులో నీతి నిజాయితీ ఎలా ఉంది, నీతి ఉందా లేదా, నిజాయితీ ఉందా, అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, అన్ని విషయాలు కనుక్కున్నవాడే మనిషి అని ఈ సుమతి చెప్తున్నారన్నమాట. చాలా బాగా మంచి వాక్యం ఇది. నెక్స్ట్ వచ్చేసి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పుట్టక సుమతి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే. పుత్రుడు జన్మిస్తాడు, అప్పుడు తండ్రికి సంతోషం అవుతుంది. ఆ తండ్రికి సంతోషమైనప్పుడు పుత్రుడు నాకు ఇలాంటి కొడుకు ఉండాలి, నాకు ఇలాంటి ఉండాలి అని అనుకుంటాడు అనమాట. ఓ సుమతి, ఏ తండ్రికైనాను పుత్రుడు పుట్టినప్పుడే ఆనందం కలగదు. ప్రజలు అతనిని మంచితనమును తెలివితేటలను చూసి పొగిడిన నాడే పుత్రుని వలన కలిగిన నిజమైన సంతోషము ఆ తండ్రి పొందగలడు అని ఈ పద్యంలోని సారాంశం అన్నమాట. నెక్స్ట్ వన్. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలగ నేరవు మరియా కూరిమి విరసంబైనను వేదములే తోచుచుండు నిత్యము సుమతి. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలగవు. ఇది చూడండి, చాలా మంచి పద్యము. అంటే ఇప్పుడు మనము కూరిమి అంటే స్నేహము. మన దగ్గర స్నేహము ఉన్నంత వరకు పొరపాట్లు వాడేనన్న చేయని, వీళ్ళు ఎన్నన్నా చేయని, మధ్యలో ఏమి కనపడకుండా, ఎప్పుడైతే మనస్పర్ధలు వస్తాయో అప్పుడు చిన్నది కూడా మనకి పెద్దగా ఇదే అది ఉంటాయన్నమాట.